సమరం న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గత ప్రభుత్వంలో మండలానికో భూ కుంభకోణం, అమరావతిలో పటిష్టత ఆధారంగానే పనులు, దిగ్గజ భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి అస్తమయం, స్నేహితుల దినోత్సవ స్ఫూర్తికి వీరిద్దరూ నిలువెత్తు నిదర్శనం, కోర్టుల్లో సాగతీతతో జనంలో విసుగు, అమరావతిలో 1000 పడకల ఆసుపత్రి, ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు, ఈగ స్ఫూర్తితో బడ్డీ చేశామంటున్న శామ్ ఆంటోన్, తల్లిపాలతో కలిగే లాభాలు, వాసవ్య నరసింహంలో 1283వ ఆరోగ్య సదస్సు. ఈరోజు వార్తలను చూద్దాం. గత ప్రభుత్వంలో మండలానికో భూ కుంభకోణం. గత వైకాపా ప్రభుత్వంలో మండలానికో భూ కుంభకోణం జరిగిందని, పెద్ద ఎత్తున భూ కబ్జాలు, ఆక్రమణకు పాల్పడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రికార్డులను తారుమారు చేయడం, ఆన్లైన్లో పేర్లు మార్చేయడం వంటివి యథేచ్ఛగా చేశారని తెలిపారు. గ్రీవెన్స్లో 90% ఈ తరహా సమస్యలే వస్తున్నాయని గుర్తు చేశారు. వీటిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులను శిక్షిస్తే అందరూ దారిలోకి వస్తారని స్పష్టం చేశారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం కొంతసేపు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. రాబోయే 100 రోజుల్లో దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిలో పెడతామని ధీమా వ్యక్తం చేశారు. వైకాపా వాళ్ళు గత 5 ఏళ్లలో చేసిన విధ్వంసాన్ని సరిచేయాలంటే 10 ఏళ్లు పడుతుంది. ఆ స్థాయిలో వాళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేశారు. భూముల రీసర్వే అస్తవ్యస్తంగా చేయడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. రెవెన్యూ వ్యవస్థను ఎంతలా నిర్వీర్యం చేశారంటే మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ రికార్డులను దహనం చేసిన ఘటనే ఇందుకు ఓ ఉదాహరణ. త్వరలో ఈ కేసును కొలిక్కి తెస్తాం, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం, భూ కబ్జాలు చేసిన వారిని, వారికి సహకరించిన అధికారులని చట్ట ప్రకారం శిక్షిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. అమరావతిలో పటిష్టత ఆధారంగానే పనులు. రాజధాని అమరావతిలోని వివిధ కట్టడాల పటిష్టతకు సంబంధించి సామర్థ్య పరీక్ష ఫలితాలు వచ్చాకే ప్రణాళికతో ముందుకు సాగాలని ఐఐటి నిపుణుల బృందాలు సిఆర్డీఓకి సూచించాయి. ఈలోపు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇస్తామని తెలిపాయి. శనివారం 2వ రోజు రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు నిర్మాణాలను సిఆర్డీఐ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఐఐటి నిపుణులు సాయంత్రం వరకు పరిశీలించారు. దీంతో హైదరాబాద్, మద్రాస్ ఐఐటీల నుంచి వచ్చిన నిపుణుల ప్రాథమిక పరిశీలన పూర్తయింది. నిపుణులు సూచించిన పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు త్వరలో ఓ కన్సల్టెన్సీని నియమించనున్నారు. పరీక్షల ఫలితాలను ఐఐటి బృందాలు అధ్యయనం చేసి సిఆర్డీఏకు నివేదిక ఇవ్వనున్నాయి. దిగ్గజ భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి అస్తమయం. భారతీయ సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడులకు తన జీవితాన్ని అంకితం చేసిన దిగ్గజ నృత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి శనివారం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈమె వయసు 84 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడిన ఈమె గత 7 నెలలుగా ఐసీయూలో చికిత్స పొందినట్లు యామిని మేనేజర్ కార్యదర్శి గణేష్ తెలిపారు. ఆమె భౌతికాయాన్ని ఆదివారం ఉదయం ఢిల్లీ శివార్లోని హౌస్ ఖాస్లో గల యామిని నృత్య పాఠశాలకు తరలిస్తారు. అవివాహిత అయిన యామినికి 2 సోదరీమణులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లిలో 1940 డిసెంబర్ 20న ఆమె జన్మించారు. వీరి కుటుంబం తమిళనాడులోని చిదంబరానికి మకాం మార్చింది. అక్కడే యామినిలోని నర్తకి బయటకు రావడం ప్రారంభించింది. చిదంబరం నటరాజ ఆలయంలోని గోడలపై కొలువుదీరిన శిల్పాల భంగిమలు ఆమెపై చెరగని ముద్ర వేశాయి. ఇంటికి వచ్చాక ఆ శిల్పాల భంగిమల్లో నిల్చునేందుకు ప్రయత్నించేవారు. కుమార్తెలోని నర్తకిని గుర్తించిన తండ్రి 5వ ఏట ఆమెను మద్రాసులోని రుక్మిణీదేవి R&L కళాక్షేత్రంలో చేర్పించారు. అక్కడే భరతనాట్యంలో ఓనమాలు దిద్దుకున్న యామిని కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలు, కర్ణాటక సంగీతం, వీణ వంటివి నేర్చుకున్నారు. 1957లో తన 17వ ఏట మద్రాసులో తొలి ప్రదర్శన ఇచ్చారు. క్రమంగా ప్రతిభావంతురాలైన నర్తకిగా గుర్తింపు పొందారు.
తమిళనాడు నుంచి ఢిల్లీకి మకాం మార్చాక యువతకు శిక్షణ ఇచ్చేందుకు 1990లో యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్ను ప్రారంభించారు. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, బ్యాంకాక్, సింగపూర్, బర్మా వంటి పలు దేశాల నుంచి ప్రదర్శనలు ఇచ్చి భారతీయ సంప్రదాయ నాట్యానికి విస్తృత ప్రచారం కల్పించారు. స్నేహితుల దినోత్సవ స్ఫూర్తికి వారిద్దరూ నిలువెత్తు నిదర్శనం. స్నేహం అంటే ఆనందాలు పంచుకోవడమే కాదు, అవసరాలను తోడు నీడగా నిలవడం, నీకు నేనున్నాననే భరోసా ఇవ్వడం. విజయవాడ ఆంధ్రలయాల కళాశాలకు చెందిన ఓ ఇద్దరు విద్యార్థులు స్నేహం స్నేహితుల దినోత్సవ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఒకరి చేయి ఒకరు పట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ కళాశాలకు వస్తున్న వీరు దివ్యాంగులంటే నమ్మగలరా? ఒకరికి కళ్ళు, మరొకరికి 2 కాళ్ళు లేవు. కానీ స్నేహమే వారికి దారి చూపిస్తోంది, ఒకటిగా నడిపిస్తోంది. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోని సింగన్న గూడెనికి చెందిన మేఘన 8వ తరగతిలో ఉండగా విద్యుద్ఘాతానికి గురై 2 కాళ్ళు మోకాళ్ల వరకు కోల్పోయింది. కుంగిపోకుండా కృత్రిమ కాళ్ళు అమర్చుకుంది. విజయవాడ నగరం గుణదలకు చెందిన రమ్యశ్రీ పుట్టుకతో అంధురాలు. 2021లో డిగ్రీ BA కోర్సులో చేరిన వీరిద్దరూ స్నేహితులయ్యారు. రోజు రమ్యశ్రీ చేయి పట్టుకుని తరగతి గదికి తీసుకువెళ్లడం, అన్నం తినిపించడమే కాకుండా చదువులోనూ సాయం చేస్తూ వార్షిక పరీక్షలకు సహాయకురాలుగా ఉంటోంది మేఘన. ఒక్కోసారి కృత్రిమ కాళ్లతో నడవలేక ఇబ్బంది పడుతున్న మేఘనకు తోడుగా ఉండి ధైర్యం చెబుతోంది రమ్యశ్రీ. వీరిద్దరి స్నేహం స్నేహితుల దినోత్సవ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. కోర్టుల్లో సాగతీతతో జనంలో విసుగు. కేసుల సాగతీతతో కోర్టులంటే ప్రజలు భయపడుతున్నారు. న్యాయమూర్తులుగా మనకు ఇది ఆందోళన కలిగించే విషయం. కోర్టుల చుట్టూ తిరగకుండా వారికి పరిష్కారం లభిస్తే చాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ అన్నారు. సుప్రీంకోర్టు 75 ఏళ్ల వేడుకల నేపథ్యంలో పెండింగ్ల కేసుల తగ్గింపునికి ఏర్పాటు చేసిన ప్రత్యేక లోక్ అదాలత్ వారోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ఆయన మాట్లాడారు. ప్రజల ఆలోచన ధోరణికి తగ్గట్టు లోక్ అదాలత్లు ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థలుగా మారాయన్నారు. ఈ వేదికలపై కుదిరే పరిష్కారాల్లో ఉభయులు ఓ అంగీకారంగా రావడం వల్ల దానిపై మళ్లీ అప్పీలు ఉండదని చెప్పారు. ప్రతి లోక్ అదాలత్ కమిటీలో 2 న్యాయమూర్తులు, 2 బార్ సభ్యులు ఉండాలన్నారు. సుప్రీంకోర్టు అంటే న్యాయమూర్తులతో మాత్రమే నడిచే వ్యవస్థ కాదని, న్యాయవాదులకు కూడా అందులో పాత్ర ఉందని చెప్పడమే దీని ఉద్దేశమని తెలిపారు. అమరావతిలో 1000 పడకల ఆసుపత్రి. అమరావతిలో వైద్య కళాశాల, 1000 పడకల ఆసుపత్రితో పాటు కృత్రిమ మేధ యూనివర్సిటీకి ఏర్పాటుకు ప్రఖ్యాత SRM గ్రూపు ముందుకొచ్చింది. ఆ సంస్థ 2017లో అమరావతిలో SRM యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. 5 ఏళ్ల జగన్ పాలనలో ప్రభుత్వం కనీసం రోడ్లు కూడా వేయకపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డ వర్సిటీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అమరావతిలో కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తోంది. SRM యూనివర్సిటీ వ్యవస్థాపక చైర్మన్, ఛాన్సలర్ TR పర్వేందర్, అధ్యక్షుడు సత్యనారాయణన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ నారాయణరావు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రాజధానిలో విస్తరణ ప్రణాళికల గురించి వివరించారు. గతంలో తమకు ఇస్తామని చెప్పిన 100 ఎకరాలతో పాటు అదనంగా మరో 100 ఎకరాలు కేటాయించాలని కోరారు. 100 ఎకరాల్లో 1000 పడకల ఆసుపత్రి, మెడికల్, డెంటల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని, మరో 100 ఎకరాల్లో AI యూనివర్సిటీ, స్కిల్ అకాడమీ, ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్ అభివృద్ధి చేస్తామని ప్రతిపాదించారు. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు వారికి చెప్పినట్టు తెలిసింది. ఆరోగ్య వర్సిటీకి NTR పేరును పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు. విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి డాక్టర్ NTR పేరును పునరుద్ధరిస్తూ శనివారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో ఈ విశ్వవిద్యాలయానికి డాక్టర్ NTR పేరు ఉండేది. వైకాపా సర్కారు డాక్టర్ NTR పేరు తొలగించి డాక్టర్ YSR పేరు పెట్టింది. ఇటీవల అధికారంలోకి వచ్చిన NDA ప్రభుత్వం డాక్టర్ NTR పేరును పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి MT కృష్ణబాబు అమలు ఉత్తర్వులు జారీ చేశారు. ఈగ స్ఫూర్తితో బడ్డీ చేశామంటున్న శామ్ ఆంటోన్. బడ్డీ సినిమాతో థియేటర్లో సందడి చేస్తున్నారు అల్లు శిరీష్. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శామ్ ఆంటోన్ తెరకెక్కించారు.
స్టూడియో గ్రీన్ ఫిల్మ్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో హైదరాబాదులో విలేకరులతో చిత్ర విశేషాలు పంచుకున్నారు శామ్ యాంటోన్. ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్కల్ అనుభూతి అందించే చిత్రాల కోసం మాత్రమే థియేటర్లకు వస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే బడ్డీని సిద్ధం చేశాం. దీనికి అన్ని చోట్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. పిల్లలు పెద్దలు సినిమా బాగుందని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా ఇందులోని వినోదం, యాక్షన్తో పాటు టెడ్డీ పాత్ర ప్రేక్షకుల్ని బాగా ఆలరిస్తోందన్నారు. తమిళంలో వచ్చిన టెడ్డీలోని చిన్న లైన్ను తీసుకుని పూర్తిగా కొత్త కథతో బడ్డీని అల్లుకున్నాం. నేను దీనికోసం రాజమౌళి ఈగ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకున్నా. అందులోని భావోద్వేగాల మనసును హత్తుకున్నట్టే ఇందులోని టెడ్డీవేర్ పాత్రలోనే ఎమోషన్ ఆకట్టుకుంటుందని బలంగా నమ్మా. ఇప్పుడు అదే నిజమైందని అన్నారు. తల్లిపాలతో కలిగే లాభాలు. వాసవ్య నరసింహంలో 1283వ ఆరోగ్య సదస్సు. తల్లిపాలు అమృతమే కాదు, అద్భుతం కూడా. రక్తంలో ఉండే యాంటీబాడీస్ కంటే తల్లిపాలలో ఉండే వ్యాధి నిరోధక కణాలు 2000 రెట్లు ఎక్కువ. పోతపాలు కంటే తల్లిపాలతో బిడ్డ కలిగే లాభాలు అనేకం అనడంలో ఎటువంటి సందేహం లేదని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వి శ్రీదేవి అన్నారు. వాసవ్య నరసింహంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె తల్లిపాల ప్రాధాన్యత అంశంపై ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ తల్లిపాలకు మించిన పాలు ఏవి లేవని, చంటి బిడ్డలో రోగ నిరోధక శక్తిని పెంపొందించి సాధారణ వ్యాధుల నుండి రక్షణ కలిగిస్తాయని అన్నారు. తల్లిపాలు వల్ల బిడ్డకి సంరక్షణ కలగడమే కాకుండా తల్లికి కూడా మంచి ఆరోగ్యం చేకూరుతుందని అన్నారు. తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఎనీమియా, ఆస్టియోపోరోసిస్ వంటి ఎన్నో వ్యాధుల నుండి రక్షణ చేకూరుతుందని, ఒబేసిటీ కూడా తగ్గుతుందని అన్నారు. కాన్పు తర్వాత వెంటనే తల్లి రొమ్ము పట్టిస్తే అధికంగా అయ్యే రక్తస్రావం అరికట్టబడుతుందన్నారు. బిడ్డకు 6 మాసాలు నిండే వరకు తల్లిపాలే ఇవ్వాలన్నారు. తల్లిపాలు 2 సంవత్సరాల వరకు ఇవ్వడం మంచిదన్నారు. బిడ్డ త్రాగినంతకాలం తల్లిపాలు ఇవ్వవచ్చన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత 1 నుండి 2 రోజుల వరకు తగిన మోతాదులో పాల ఉత్పత్తి లేకపోయినా తల్లి రొమ్ము పట్టించాలన్నారు. కొలెస్ట్రాల్, మరికొంత ద్రవం రొమ్ముల నుండి విడుదలవుతుందని, ఈ ద్రవాన్నే ముర్రిపాలు అంటారని అన్నారు. ముర్రిపాలు బిడ్డ బంగారు భవిష్యత్తుకి అత్యంత అవసరమన్నారు. కొందరు పిల్లలకి పుట్టుకతోనే పచ్చకమలు ఉండవచ్చని, అయినా తల్లిపాలు ఇవ్వాలన్నారు. బిడ్డకి నీళ్ల విరోచనాలు అవుతున్నప్పుడు తల్లిపాలు పట్టకూడదనే అపోహ ఉందని, ఇది అపోహే తప్ప నిజం కాదన్నారు. విరోచనాలు అవుతున్నప్పటికీ మామూలుగానే తల్లిపాలు ఇవ్వాలన్నారు. బిడ్డకి సక్రమంగా రొమ్ము ఎలా పట్టించాలో తల్లికి పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. బిడ్డ కావాలనుకున్నప్పుడు పాల కోసం ఏడ్చినప్పుడల్లా పాలు ఇవ్వాలన్నారు. బిడ్డకి రాత్రిపూట పాలు ఇవ్వకూడదనే భావం కొందరిలో ఉంటుందని, అది పూర్తిగా తప్పని, రాత్రిపూట పాలు పట్టడం బిడ్డకు మంచిదన్నారు. కాన్పైన తర్వాత కొందరు తల్లుల రొమ్ములు గడ్డలుగా మారతాయని, దాంతో పాలు బిడ్డకి తగినంతగా అందమన్నారు. ఇందుకు పాలగొట్టాల్లో పాలు చిక్కగా మారి అడ్డంకి ఏర్పడటమే కారణమన్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కాన్పుకు ముందు నుంచే తల్లి తన రొమ్ముల్ని పైనుండి చనుమనుల వైపు నిదానంగా రుద్దాలన్నారు. కాన్పు తర్వాత కూడా అలా చేయాలని అన్నారు. దాంతో పాలగొట్టాల్లో పాలు తేలికగా ప్రయాణించి బిడ్డ నోట్లోకి చేరతాయనన్నారు. కొందరు తల్లులు పాలు తగినంత తయారవడం లేదని వాపోతూ ఉంటారని, కానీ సాధారణంగా బిడ్డకు సరిపడా పాలు ఉత్పత్తి అవుతూనే ఉంటాయన్నారు. తల్లులు అనవసరంగా తగినంత పాలు లేవని దిగులు చెందుతూ తొందరపడి పోతపాలు పడతారని, అలా పోతపాలు పట్టడం మంచిది కాదన్నారు. తల్లి పాలిస్తే తల్లి అందం చెడుతుందనే దాంట్లో అర్థం లేదన్నారు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే తల్లి పాలే కావాలన్నారు. ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు పాలు పిండి ఫ్రిడ్జ్లో పెట్టాలన్నారు. అవసరమైనప్పుడు బిడ్డకు పట్టాలని అన్నారు. ఈ విధంగా చేస్తే బిడ్డకి తల్లిపాల లోపం ఏర్పడదన్నారు. అనేక అపోహలు, భయాలతో తల్లులు పిల్లలకి పాలు ఇవ్వరని, తల్లిపాల గురించి సరైన విజ్ఞానం అవసరమని ఆమె అన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 31 రోజుల్లో 2.17 లక్షల కొత్త కనెక్షన్లు. బిఎస్ఎన్ఎల్ మొబైల్ సేవలకు పెరుగుతున్న ఆదరణ. ఆగస్టు 15 నుంచి ప్రధాన నగరాల్లో 4G సేవలు. సెప్టెంబర్ నెలాఖరుకు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి. ఒక్కరోజే 842 మంది న్యాయవాదులుగా నమోదు.
ఏపీ బార్ కౌన్సిల్లో శనివారం ఒక్కరోజే 842 మంది న్యాయవాదులుగా పేర్లు నమోదు చేసుకున్నారు. గతంలో ఈ స్థాయిలో ఎన్రోల్మెంట్ జరగలేదు. బార్ కౌన్సిల్ సభ్యులు గంటా రామారావు, చలసాని అజయ్ కుమార్, కార్యదర్శి పద్మలత 842 మందితో న్యాయవాదులుగా ప్రమాణం చేయించారు. శ్రీలంకతో భారత్ రెండో వన్డే నేడే మధ్యాహ్నం 2:30 నుంచి ప్రారంభం. షూటింగ్లో మను చేజారిన హ్యాట్రిక్, 25 మీటర్ల పిస్టల్లో 4వ స్థానం. మహిళల 100 మీటర్ల పరుగులో కొత్త క్వీన్. ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల 100 మీటర్ల పరుగులో కరేబియన్ అమ్మాయి జులియన్ ఆల్ఫ్రెడ్ విజేతగా నిలిచింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్ రేస్లో 10.72 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకున్న జులియన్ కొత్త ఒలింపిక్ ఛాంపియన్గా అవతరించింది. బైల్స్ హ్యాట్రిక్. టోక్యో ఒలింపిక్స్ చేదు గుర్తులను చెరిపేస్తూ ప్యారిస్లో స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ పసిడివేట కొనసాగిస్తోంది. ఇప్పటికే టీం ఆల్రౌండ్ విభాగాల్లో స్వర్ణాలు నెగ్గిన ఈ అమెరికా తార శనివారం వాల్ట్లోనూ ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో బంగారు పతకం సొంతం చేసుకుంది. జంగ్ రికార్డు పసిడి. టెన్నిస్లో చైనా అమ్మాయి కిన్వెన్ జంగ్ రికార్డు పసిడి సొంతం చేసుకుంది. మహిళల సింగిల్స్ తుది పోరులో ఆమె 6-2, 6-3తో డొన్నా వికిచ్ను ఓడించింది. టెన్నిస్లో మహిళల సింగిల్స్లో తొలి పతకం గెలిచిన చైనా క్రీడాకారిణిగా ఘనత సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.